హాయ్ వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ ఛానల్. నా పేరు సత్యనారాయణ. ఒక మంచి లగ్జరీ డిటిసిపి అండ్ రేరా అప్రోడ్ ఓపెన్ ప్లాట్ ప్రాజెక్ట్తో మేము ముందుకు వస్తున్నాము. ఈ ప్రాజెక్ట్ ఎక్కడ వస్తుంది ఏంటి అనేది తెలుసుకునే ముందు బేసిక్గా ఈ ప్రాజెక్ట్ లొకేషన్ హైలైట్స్ పరంగా చూసుకున్నట్టయితే ఈ ప్రాజెక్ట్ మనకు శ్రీశైలం హైవే రోడ్లో వస్తుంది. మీరు ఇప్పుడు ఏదైతే చూస్తున్నారో ఫార్మాసిటీ 200 ఫీట్ రోడ్, ఈ రోడ్ కనెక్టివిటీతో స్ట్రైట్గా వెళ్తే ఇప్పుడు ప్రజెంట్గా కొత్తగా వచ్చే ముచ్చర్ల ఫార్మాసిటీ దగ్గర స్కిల్ యూనివర్సిటీ కానీ ఏఐసిటీ కానీ ఇలా చాలా ప్రాజెక్ట్స్ అయితే ఇక్కడ మనకు కొత్తగా వస్తున్నాయి. రీసెంట్ గా సీఎం చెప్పినట్టుగా వచ్చే ఫ్యూచర్ సిటీ కూడా మనకి ఇక్కడే ఇదే రూట్ లో కనెక్టివిటీ వస్తుంది. ఇప్పుడు మనందరం కలిసి 4వ నగరం 4th సిటీ దట్ ఈస్ కాల్డ్ ఫ్యూచర్ సిటీ, అది మనందరం కలిసి నిర్మిద్దాం. మీరందరూ భాగస్వాములు. అందులో మనకు 4వ నగరం అవసరం ఉంది. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకున్న ఫ్యూచర్ సిటీలో అన్నీ ఉండే విధంగా దాన్ని అద్భుతమైన నగరానికి ప్రపంచంలోనే పోటీ పడే నగరంగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత మీది. 4th సిటీని ఫ్యూచర్ సిటీని నిర్మించుకోవడం పెద్ద విషయం కాదు. 100% దాన్ని అద్భుతమైన నగరంగా నిర్మించుకుందాం. ఆ అద్భుతమైన నగరంలో మనం అందరం భాగస్వాములం అవుదాం. దీనికి నియర్ బై వచ్చేసి మనకు ఓపెన్ ప్లాట్ డిటిసిపి ప్రాజెక్ట్ అయితే ఉంటుందన్నమాట. ఈ ప్రాజెక్ట్ ఎక్కడ వస్తుంది ఏంటి అనే కంప్లీట్ డీటెయిల్ చూపెడతాను. మనకు మెయిన్గా చూసుకున్నట్టయితే శ్రీశైలం హైవేకి కనెక్టివిటీ అయితే ఆ ప్రాజెక్ట్ అయితే ఉంటుంది. ఇది వచ్చేసి మనకు శ్రీశైలం హైవే కడతాల్ అంటారు. జస్ట్ ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ దూరంలో మీకు టోల్ గేట్ అనేది కనిపిస్తుంది అనమాట. ఇక్కడ వచ్చేసి మనకి ఇది షాద్ నగర్ వెళ్ళే రోడ్ అనమాట. ఈ రోడ్ కనెక్టివిటీలో మనకి ప్రాజెక్ట్ అనేది వస్తుంది. మనకి ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా ప్రాజెక్ట్ కనుక చూసుకున్నట్టయితే 3 to 4 కిలోమీటర్స్ మాత్రమే మనకి ప్రాజెక్ట్ ఉంటుంది. ది బెస్ట్ కనెక్టివిటీ తోటి ప్రాజెక్ట్ అనేది ఇస్తున్నారు మీకు. అంతేకాకుండా మీకు ప్రాజెక్ట్ ఇన్సైడ్ కూడా చూపెడతాను ఏ విధంగా ఉంటుందో. మనం ఇప్పుడైతే ప్రాజెక్ట్ వెళ్ళాల్సింది మాత్రం ఇదే రోడ్లో అనమాట. మీకు ప్రాజెక్ట్ ఇన్సైడ్ ఏ విధంగా ఉంటుంది, ప్రాజెక్ట్ ఎలా ఉంటుంది అనే డీటెయిల్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఇన్వెస్ట్మెంట్కి అయితే ది బెస్ట్ ప్రాజెక్ట్ అయితే ఈ ప్రాజెక్ట్. అంతేకాకుండా ఈ ఏరియాలో కనుక చూసుకున్నట్టయితే మనకు లొకేషన్ హైలైట్స్ పరంగా దేని పరంగా చూసుకున్నట్టుగా మీకు ఇంత ముందుగా చూపెట్టినట్టుగా ముచ్చర్ల ఫార్మాసిటీ ఇవన్నీ కూడా కనెక్టివిటీ తోటి మనకి ఈ ప్రాజెక్ట్ అయితే ఉంటుంది. ఓవరాల్గా ఇప్పుడు ప్రాజెక్ట్ ఇన్సైడ్ ఒకసారి మనం చూసాక మీకు డీటెయిల్స్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు చూస్తున్నారు కదా, ఇది టోటల్ వచ్చేసి మనకు శ్రీశైలం హైవే రోడ్డే అంటారు. ఈ రోడ్లోనే ఉంటుందన్నమాట. అండి ఇదే అండి మన ప్రాజెక్టు. ఈ ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసి ఫ్యూచర్ సిటీ అండి. ఈ ప్రాజెక్ట్ కనుక చూసుకున్నట్టయితే టోటల్గా మనకు 10 ఎకరాల్లో ఈ ప్రాజెక్ట్ అనేది వస్తుంది. మీరు ప్రజెంట్ డెవలప్మెంట్ పరంగా చూసుకున్నా కానీ ది బెస్ట్ డెవలప్మెంట్స్ అయితే ఈ ప్రాజెక్ట్లో అయితే జరుగుతున్నాయి. మనకు రోడ్స్ కూడా కంప్లీట్ అయ్యాయండి. ఇది వచ్చేసి మొత్తం మనకు 60 ఫీట్ రోడ్ అండి. అండ్ అంతేకాకుండా మనకి ఇక్కడ వచ్చేసి మనకు పార్క్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా అలాంటివి కూడా మనం ప్రొవైడ్ అయితే చేస్తున్నాము. ఇది కనుక చూసుకున్నట్టయితే టోటల్ పార్క్ అండి. ఈ పక్కన కనుక చూసుకున్నట్టయితే మనకు మెయిన్ ఎంట్రన్స్ వస్తుంది. ఆర్చ్ కూడా ఫైనల్గా కంప్లీట్ అవుతుంది. అండ్ టోటల్గా మనకి ఇక్కడ చుట్టూ కాంపౌండ్ వాల్స్ అవన్నీ కూడా మొత్తం ప్రొవైడ్ చేస్తాము. ఫస్ట్ అయితే ఎలక్ట్రిసిటీ వర్క్ కూడా టోటల్గా కంప్లీట్ అయిపోయిందండి. అంతేకాకుండా మనకి ఇక్కడ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా ఉంది. అది కూడా ఆల్మోస్ట్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. మీకు ఇక్కడ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా ఉంటుంది, ట్రీ ప్లాంటేషన్ ఉంటుంది, స్కర్బింగ్ స్టోన్స్ కూడా చుట్టూ కంప్లీట్ అయిపోయాయి. ది బెస్ట్ ప్రాజెక్ట్ ఈ ప్రాజెక్ట్ అయితే చెప్పుకోవచ్చు. సైజెస్ విషయానికి వస్తే మనకు 165 స్క్వేర్ యార్డ్స్ నుంచి అయితే ప్లాట్స్ అయితే వచ్చాయండి. ఆ ప్లాట్స్ కూడా మనకి ఎలా అంటే 165 నుంచి ఈస్ట్ అండ్ వెస్ట్ ఇలా డిఫరెంట్ ఫేసింగ్లలో కూడా మనకు ప్లాట్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. 200 స్క్వేర్ యార్డ్స్ వరకు కూడా మనకి ఇందులో ప్లాట్స్ అయితే ఉన్నాయి. ఇంకా ఈ ప్రాజెక్ట్ మెయిన్ లొకేషన్ హైలైట్స్ పరంగా చూసుకున్నట్టయితే మెయిన్ ఇప్పుడు కొత్తగా రాబోతున్న ఏదైతే ముచ్చర్ల ఫార్మాసిటీ అండ్ ఫ్యూచర్ సిటీ అని చెప్పేసి 4th సిటీ అని చెప్పేసి చెప్తున్నారో దానికి వచ్చేసి ప్రాజెక్ట్ కనెక్టివిటీ తోటే ఉంటుంది. అది కాకుండా మనకి ఇప్పుడు రాబోయే రీజనల్ రింగ్ రోడ్ కూడా ఈ ప్రాజెక్ట్ అనేది కనెక్టివిటీతో ఉంటుంది. అంతేకాకుండా మనకి ఏదైతే శ్రీశైలం హైవే ఉందో శ్రీశైలం హైవే నుంచి కనుక చూసుకున్నట్టయితే ఈ ప్రాజెక్ట్ వచ్చేసి జస్ట్ మనకు 3 to 4 కిలోమీటర్స్ మధ్యలోనే మనకి ప్రాజెక్ట్ ఉంటుంది. ది బెస్ట్ రోడ్ కనెక్టివిటీ తోటి మనకి ప్రాజెక్ట్ అయితే ఉంటుంది అనమాట. అంతేకాకుండా మనకి ఏదైతే కడతాల్ విలేజ్ ఉందో కడతాల్కి టోల్ గేట్ ఏది ఉందో టోల్ గేట్కి బిఫోర్ 1 కిలోమీటర్ బిఫోర్ అనేది మన ప్రాజెక్ట్ ఉంటుంది. ఇలా లొకేషన్ హైలైట్స్ పరంగా చూసుకుంటే ది బెస్ట్ లొకేషన్లో అయితే ఈ ప్రాజెక్ట్ అయితే ఉందండి. ది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్, లో బడ్జెట్లో మంచి ఇన్వెస్ట్మెంట్ ప్రాజెక్ట్ అండి. ఫ్యూచర్లో మనకి RRR కంప్లీట్ అయ్యే టైంకి అయితే ఈ ఏరియా మొత్తం HMDA పరిధిలోకి వెళ్ళిపోతుంది కాబట్టి మనకు ఫ్యూచర్లో కూడా మంచి డెవలప్మెంట్ అనేది ఏరియాలో జరుగుతుంది. కంప్లీట్ డీటెయిల్స్ కోసం కింద డిస్క్రిప్షన్లో మా నెంబర్ కాంటాక్ట్ చేయండి. కంప్లీట్ డీటెయిల్స్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఇంకా దీనికి సంబంధించిన లొకేషన్ హైలైట్స్ కూడా మీరు ఒకసారి చూడండి. చూసినట్టయితే కంప్లీట్గా ప్రాజెక్ట్ గురించి అర్థమవుతుంది. థ్యాంక్ యూ.